వరి ధాన్యం కోసి నెల రోజులు గడుస్తూ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని కొనుగోలు కేంద్రం అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప కాంటాలు వేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా భిక్కనూరు రైతులు ధాన్యానికి నిప్పట్టించారు. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన రమేష్ అనే రైతు గత నెల రోజుల క్రితం వరి పంటను కోసి రోడ్డుపై ఆరబెట్టి వర్షానికి తడుస్తూ ఎండకు ఆరబెడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ధాన్యాన్ని ఆరబెట్టి నెల రోజులు గడుస్తూ ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు చేయటం లేదని తెలిపారు. డబ్బులు ఇచ్చిన రైతులు ధాన్యాలకు కాంటాలు వేసి లోడ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని రైతులు ధాన్యాన్ని ఆలస్యంగా తూకాలు వేస్తున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్ అనే రైతు తాను పండించిన ధాన్యానికి తానే నిప్పట్టించుకున్నట్లు తెలిపాడు. ఇక సంఘటనా స్థలానికి సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి రైతులతో మాట్లాడి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కట్టాలి, అది కట్టాలంటే ప్రభుత్వం దిగి రావాలి. ఎందుకు ఈ అయితే నెల రోజుల వడ్లు కోసి రోడ్ మీద పోసి నెల రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి, తడుస్తా ఉన్న ధాన్యం మేము దగ్గర తీసుకుంటా ఉన్నాం, ఆరబోస్తా ఉన్నాం, ఎండబోస్తా ఉన్నాం. పెడతామంటారు, పెడతలేరు. ఏదైతే సొసైటీ సిబ్బంది ఉన్నదో ఆ సిబ్బందికి మేము చెప్పి మొరబోసుకొని మొత్తము ఉన్న వాళ్ళే పెడుతురు తప్ప మేము చెప్పినా కానీ అలసిపోయి ఆవేదన చెందలేక మేము ఈ బురదబుక్కి బురద కాకెట్టోళ్ళము మాకు చేసుకొని రోడ్డు మీద ఎన్ని నెలల కొద్ది నెలల పడిగిటి ఏడ్చుడు, పందులు, కొద్దికి వర్షము, బురదలు ఏడ్చడ పోసినాము, ఎండిపోయి మొలకలు వచ్చినాయి. అయ్యా కొనుడి అని చెప్పంగా కూడా ఏ అధికారి పట్టించుకోకపోవడం వల్ల ఏ లీడర్లు కానీ, లోకల్ లీడర్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఏది కానీ రైతుల మీద కొంచెం అవగాహన పెట్టుకొని కొంచెం కాంట పెడితే దయచేసి ఇది చాలా మంచిగా ఉంటుంది. 1500 అంటే మేము ఏం చేసినాం, సడన్ బై ఫస్ట్ ఇస్తామన్నాక కూడా మధ్యాహ్నం కాంట ఎత్తేసి వేరే దిక్కు పోయారు. వేరే దిక్కు వాళ్ళ అధికారి వాళ్ళు బాసం స్వామి అనేటని చెప్పిండట, ఈ కాంట బంద్ చేయరు మామూలుగానే చెప్పిండు వాస్తవానికి. ఎందుకు అట్లా అయితే ఎందుకు అట్లా పెట్టింటాడు మరి, కాంట పెట్టేటోళ్ళు ఇక్కడ మొత్తం పెట్టాలి కాంట, అక్కడ దాకా వచ్చి ఎందుకు ఆగిర్రు అని నేను అడిగితే నాకు తినేస్తామన్నోళ్ళు తిని వీరికి కాంటకాడికి రావాలి కదా. కాంటకాడికి రాక వేరే పని మీకు పోయింది. వేరే పనికి పోతే నేను ఆడికి పోయి ఎంక్వైరీ చేసిన. ఎంక్వైరీ చేస్తే అక్కడ